నాకు అత్యంత ప్రియమైన వారలారా, ఈ నెలలో దేవుడు మీ జీవితంలో చెల్లాచెదరైన వాటన్నింటినీ, దూరమైన వాటన్నింటినీ తిరిగి తీసుకురావడానికి కార్యం చేస్తారు. మీ నుండి దూరమైన ప్రతిదానినే దేవుడు తిరిగి తీసుకువస్తారు. మీ నుండి తీసివేయబడిన ప్రతిదానిని ఆయన తిరిగి ఇస్తారు. మీరు కూడా ఒకవేళ చెల్లాచెదురైపోయి ఉండవచ్చు. నన్ను ఎక్కడో పడేశారని మీరనుకోవచ్చు. కుటుంబం నుండి నన్ను వెలివేశారని, ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పడేశారని, కుటుంబ జీవితంలో నన్ను పక్కన పెట్టేశారని, సమాజంలో నన్ను వెలివేశారని, సేవలో కూడా నన్ను పక్కన పెట్టేశారని, బంధుత్వాల్లో నన్ను దూరం పెట్టారని అని బాధపడుతున్న మీలో ప్రతి ఒక్కరిని దేవుడు చేరదీసి హత్తుకుని మీ జీవితాన్ని తిరిగి నిర్మిస్తారు. మీరు మనస్సు కలత చెందకండి. కీర్తనలు 147 2వ వచనంలో బైబిల్ ఇలా చెబుతోంది: యెహోవా యెరూషలేమును కట్టుచున్నాడు. చెల్లాచెదరైన ఇశ్రాయేలీయులను ఆయన పోగు చేయుచున్నాడు. నెట్టివేయబడిన మిమ్మల్ని, వెలివేయబడిన మిమ్మల్ని ఆయన తిరిగి చేరదీస్తారు. మీ జీవితం నుండి నెట్టివేయబడిన, దూరమైన, చెల్లాచెదురైన వాటన్నింటినీ ఆయన తిరిగి సమకూరుస్తారు. మీకు సంతోషకరమైన ఫలితం కలిగేలా ఆయన మిమ్మల్ని తిరిగి చేరదీస్తారు. ధైర్యంగా ఉండండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి చూడండి. నీ దేవుడైన యెహోవా నీ స్థితిని మార్చి నీకు జాలిపడి, నీ దేవుడైన యెహోవా నిన్ను చెదరగొట్టిన సమస్త ప్రజలలో నుండి నిన్ను తిరిగి సమకూర్చును. చెల్లాచెదురై వివిధ ప్రాంతాల్లో పడవేయబడిన మిమ్మల్ని దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకుని చేరదీస్తారు. ఆయన మీ సంరక్షణను నిశ్చయపరుస్తారు. నీ జనులు ఆకాశపు అంచు వరకు నెట్టివేయబడినను నీ దేవుడైన యెహోవా అక్కడ నుండి నిన్ను సమకూర్చి అక్కడ నుండి నిన్ను తీసుకువచ్చును. మనస్సు కలత చెందకండి. యెషయా 11:12 చదివి చూడండి. ఆయన అన్యజనులకు ఒక ధ్వజమును ఎత్తి ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని పోగు చెయ్యును. భూమి యొక్క 4 దిశల నుండి యూదాలో చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఈ నెలలో, ఈ రోజున, రాబోయే రోజుల్లో దేవుడు దీనిని చేస్తారు. మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయినవి, అవి నన్ను వదిలిపెట్టి నా జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోయాయి. చెల్లా చెదరైపోయినవి, పరిచర్య నుండి, కుటుంబం నుండి, ఉద్యోగం నుండి, బంధుత్వం నుండి దూరమైపోయిన వారందరినీ ప్రభువు మళ్లీ 4 దిక్కుల నుండి మీ దగ్గరకు తీసుకువస్తారు. అన్నింటినీ తిరిగి తీసుకువస్తారు. ధైర్యంగా ఉండండి. ఇర్మియా 29:14 చదివి చూడండి. నేను మీకు కనబడతాను అని యెహోవా సెలవిస్తున్నారు. ప్రభువే దిగివచ్చి ఇలా చెల్లాచెదురైన ప్రతి దానిని, ప్రతి ఒక్కరిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువస్తారు. మిమ్మల్ని, వెలివేయబడిన మిమ్మల్ని తిరిగి తీసుకువస్తారు. మీ నుండి చెల్లాచెదురైన ప్రతి దానిని, ప్రతి ఒక్కరినీ తీసుకువస్తారు. నేను మీ చెరను విడిపిస్తాను. నేను మిమ్మల్ని వెళ్ళగొట్టిన అన్ని జనముల నుండి, అన్ని స్థలముల నుండి మిమ్మల్ని సమకూర్చి, నేను మిమ్మల్ని ఎక్కడి నుండి వెళ్ళగొట్టానో ఆ స్థలానికే మిమ్మల్ని తిరిగి రప్పిస్తానని ప్రభువు సెలవిస్తున్నారు. భయపడకండి. కోల్పోయిన ఉద్యోగాన్ని కూడా తిరిగి ఇస్తారు. వ్యాపారాన్ని ఇస్తారు. పిలుపుని ఇస్తారు. మిమ్మల్ని తిరిగి నిర్మిస్తారు. దేవుడే దానిని నిర్ణయించి, దేవుడే మీకు దానిని చేస్తారు. యెహెజ్కేలు 11:17 చదవండి. నేను మిమ్మల్ని ప్రజల నుండి సమకూర్చి, మీరు చెల్లాచెదురైన దేశాల నుండి మిమ్మల్ని రప్పించి, ఇశ్రాయేలు దేశాన్ని మీకిస్తాను. దేశాన్ని మీకిస్తాను. కేవలం స్థలాన్ని మాత్రమే కాదు, కోల్పోయిన దానిని మాత్రమే కాదు, దేశాన్నే మీకిస్తాను. ఈరోజు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల నుండి తీసుకువచ్చి ఒక బలమైన దేశంగా మార్చారు. అలాగే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని, మీ పేరును బలమైనదిగా హెచ్చించి తిరిగి నిర్మిస్తారు. ధైర్యంగా ఉండండి. ఇది ప్రభువు మీకు ఇస్తున్న వాగ్దానం. దాన్ని పట్టుకొని ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పి దాన్ని స్వీకరించండి.
నేను మీకు కనబడతాను అని యెహోవా సెలవిస్తున్నారు. అన్ని చోట్ల నేను తిరిగి వస్తాను, నేను కనబడతాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నేను మీ చెరను విడిపించి, నేను మిమ్మల్ని వెళ్ళగొట్టిన అన్ని జనముల నుండి, అన్ని స్థలముల నుండి మిమ్మల్ని సమకూర్చి, నేను మిమ్మల్ని ఎక్కడి నుండి వెళ్ళగొట్టానో ఆ స్థలానికే మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. ఎంత గొప్ప భాగ్యం! ఆ తర్వాత ప్రభువు మిమ్మల్ని దేనికోసం తిరిగి తీసుకువస్తున్నారు? ఆయన ఒక కాపరి. నేనే మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణాన్ని ఇస్తాడు. ప్రభువు మీకోసం, చెల్లాచెదురైన మీకోసం ప్రాణాన్నిచ్చి మిమ్మల్ని తన రొమ్మున చేర్చుకోవడానికి తనను తాను బలిగా అప్పగించుకున్నారు. యెహెజ్కేలు 34:13లో ప్రభువు సెలవిస్తున్నారు, నేను ప్రజల నుండి వాటిని రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశానికే వాటిని తీసుకువచ్చి, ఇశ్రాయేలు పర్వతాల మీద, నదుల దగ్గర, దేశంలోని నివాస స్థలాలన్నింటిలో వాటిని మేపుతాను. నేను నా ప్రతి గొర్రెపిల్లను తిరిగి తీసుకువచ్చి నేనే వాటిని మేపుతాను. నేనే వారికి కాపరిని, నేనే కాపరిని. తరువాతి వచనం ఇలా చెబుతోంది, యెషయా 56:8లో ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఆయన వద్దకు చేర్చబడిన వారే కాకుండా ఇంకా ఆయన వద్దకు చేరుస్తాను అని అంటున్నాడు. ఇంకా మత్తయి 9:35-37 వరకు చదివి చూడండి. ఆ తరువాత యేసు అన్ని పట్టణాలలోనూ గ్రామాలలోనూ సంచరించాడు. సమాజ మందిరాలలో బోధించాడు. రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రజలకు ఉన్న అన్ని రకాల వ్యాధులను, అన్ని రకాల రోగాలను నయం చేశాడు. వారిని స్వస్థపరిచాడు, నయం చేశాడు. దానిని అనుసరించి బైబిల్ ఇలా చెబుతోంది, కాపరి లేని గొర్రెల వలె ప్రజలు చెల్లాచెదరై ఉండటం చూసి ఆయన మనసు కరిగిపోయింది. ప్రతి ఒక్కరిని ఆయన హత్తుకుని మంచి మాటలు చెప్పి ఓదార్చాడు. దిగులు పడకుమ్మా, నీ జీవితాన్ని మళ్ళీ నిర్మిస్తానయ్యా అని చెప్పి వారు స్వస్థత పొందాలని కోరుకున్న వారందరినీ స్వస్థపరిచాడు. ఇంటిని నిర్మించాడు, కుటుంబాన్ని నిర్మించాడు, పరిశుద్ధపరిచాడు, పాపం నుండి వారిని విడిపించాడు, తిరిగి దేవుని బిడ్డగా, యేసు బిడ్డగా మార్చాడు. అలాగే యేసు మీకు కూడా చేస్తాడు. ఆయన మంచి కాపరి. లూకా 13:34లో ఆయన చెబుతున్నాడు, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు ఎలా చేర్చుకుంటుందో అలాగే నేను ఎన్నిసార్లు నీ పిల్లలను చేర్చుకోవాలని మనసు పడ్డాను. అదే ప్రభువు హృదయం. తిరిగి నా దగ్గరకురా అని చెబుతున్నాడు. నిన్ను మళ్ళీ చేర్చుకుంటాను అని అంటున్నాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసు దగ్గరకు తిరిగి రండి. ఎలాంటి పాపం చేసినా పర్వాలేదు. మీరు ప్రభువును విడిచి ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు. ఎంత ద్రోహం చేసినా పర్వాలేదు. యేసు మిమ్మల్ని క్షమించి తన రొమ్మున మిమ్మల్ని చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన లేకుండా పరలోకానికి వెళ్ళలేము. ప్రభువైన యేసే మార్గం. అందుకోసమే ఆయన తన రక్తాన్ని సిలువపై చిందించాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ పాప క్షమాపణ లేకుండా పరలోకానికి వెళ్ళలేము. అందుకే ఆ దొంగ సిలువపై మొరపెట్టుకున్నాడు, యేసు, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవని. ప్రభువైన యేసు అతనికి పరలోకాన్ని తెరుస్తున్నాడు. ఈరోజు కూడా మీకు తెరుస్తాడు. యేసు ద్వారానే పరలోకానికి వెళ్ళే మార్గం. ఆయనే మార్గం. ఎందుకంటే ఆయన దానికోసం త్యాగం చేశారు, బలిని అర్పించారు. మరెవరూ అర్పించలేదు. పరలోకానికి వెళ్ళడానికి, పాపక్షమాపణ పొందడానికి మరెవరూ తమను తాము బలిగా అర్పించుకోలేదు. 3వ రోజున సజీవంగా తిరిగి లేవలేదు. ఆయన సజీవంగా తిరిగి లేచారు. సజీవంగా ఉన్నారు. ఉన్నవాడుగానే ఉన్నారు. ఈరోజు కూడా వేలాది మంది ప్రజల ముందు దర్శనంలో కనిపిస్తున్నారు. ఇరాన్ దేశంలో ఇప్పుడు ఎంతో మందికి ప్రభువైన యేసు ప్రత్యక్షమవుతున్నారు.
ఎలాంటి పోరాటం వచ్చినా, ఎలాంటి ప్రాణహాని బెదిరింపులొచ్చినా, హత్యలు జరిగినా సరే వారు ప్రభువును హత్తుకుని పరలోక వారసులుగా మారుతున్నారు. అదేవిధంగా ప్రతి దేశంలోనూ ఆయన కనిపిస్తున్నారు. భారతదేశంలో కూడా అలాగే కనిపిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్నారు. విసర్జించబడిన ప్రజల మధ్యలో కనిపిస్తున్నారు. ఆయన మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వస్తున్నారు. నేనే మంచి కాపరిని, నిన్ను కాపాడతాను, నిన్ను నా గొర్రెపిల్లగా ఉంచుకుంటాను, నిన్ను నా రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచి నిన్ను రూపాంతరం చెందిస్తాను. నీవు నావాడివి అని ఆయన చెప్తున్నారు. నీవు నాదానివి అని చెప్తున్నారు. యేసు వద్దకు పరుగెత్తుకురండి. అలాంటి ధన్యత పొందిన ఒకరి సాక్ష్యాన్ని ఇప్పుడు విందాం. నా పేరు బాబీ, మాది కూచింపుడి పెద్దయ్య మండలం, ఏలూరు, వెస్ట్ గోదావరి. నేను 2011-12 నేను టీసీ ట్రైనింగ్ అయ్యాను. దినకర్ అంకుల్ గారు నేను లెటర్స్ రాస్తుండేవాడు. నేను అంకుల్ గారే నాకు మరి తిరిగి నాకు మెయిల్ చేస్తుండేవాళ్ళు, లెటర్ రాస్తుండేవాళ్ళు. దినకర్ అంకుల్ పేరు వల్ల నేను 2014 జాబ్ వచ్చింది నాకు గురుకుల పాఠశాలలో. 2023 వరకు నేను జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేస్తుండగా నాకు ఇంట్లో ఆ శాలరీ సరిపోవట్లేదు. నాకు సరిపోయిన టైంలో నాకు బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు ఒక ఫ్రెండ్గా నాకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత బాగుందనేసి నేను జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాను. ఇందులో చేయడం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను ఒక జాబ్ని రిజైన్ చేసేసి నేను బయటకు వచ్చేసాను. జాబ్ రిజైన్ చేయడం వల్ల ఏంటంటే నా ఫ్యామిలీని పోషించడానికి నాకు ఇబ్బంది అవుతుంది. మనీ కొంచెం ఇబ్బంది అవడం వల్ల కొంచెం ట్రబుల్ అవుతాం ఉండగా నేను ఉండడానికి ఇబ్బంది అయిపోయి అందరి దగ్గర అప్పులు చేయడం, పొలం కూడా అమ్మేసుకునే విధంగా నేను ఇబ్బంది పడిపోతున్నాను. అంటే బిజినెస్ అనేది బాగుంది, నాకు వచ్చి ఇన్కమ్ సోర్స్ నాకు లేదు, నా ఫ్యామిలీని పోషించుకోవాలి ఎలా అనేసి అదొక వేదన అయిపోయింది. నాకు ఇంకా తినడానికి ఉండడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం అనుకున్నా సరే నేను ప్రార్థన చేసుకోలేని పరిస్థితి ఉండిపోయాను. అలాగే ఏం చేయాలి పరిస్థితి అలాగా అందరు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏళన చేస్తూ మొదలెట్టారు. ఎందుకు అనవసరంగా స్కూల్ మానేసాడు, ఏంటి పరిస్థితి అని ఏళన. ఇంట్లో సమాధానం మా అమ్మ నాన్నలు కూడా చాలా బాధపడతారు, ఏంటి పరిస్థితి అలా అయిపోయింది, కానీ తినడానికి కూడా తిండి లేకుండా అయిపోతుంది పరిస్థితి ఏంటనేసి టైంలో ఊర్లో ఉండలేకపోతాను. ఇంకా వాళ్ళ మాటలకి నేను ఉండలేక నేను మాది ఒక గ్రామం కూచిపూడి, ఆ గ్రామం నుంచి నేను ఏలూరు వచ్చేసాను నా ఫ్యామిలీ తీసుకొని. నా భార్య కూడా టీచరే, చిన్న బాబు అయినా సరే నా భార్య నన్ను అర్థం చేసుకుంది. మళ్ళీ పరిస్థితులు చెప్తే నా భార్య ఏమైపోతాడో, నా చిన్న బాబు ఏమైపోతాడో వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు కదా నా టైంలో. ఇంకా ఇంట్లో మా మిస్సెస్ వంట చేసుకుంటుంది వంటగదిలో, నేను లోపలికి వెళ్ళిపోయి నాకు పరిస్థితి తినడానికి కనీసం నాకు మా మిస్సెస్కి కానీ నా కొడుకు కానీ వాడు ఏం అడిగినా సరే వాడికి ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర ₹1 లేదు. ఆ టైంలో తండ్రి నా పరిస్థితి అయిపోయింది, ఒక్కసారి నాతో మాట్లాడండి, తండ్రి నేను 2019 నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి మాట్లాడండి. కోయంబత్తూరు వెళ్తున్నాను, బెతస్తికి వెళ్తున్నాను, ప్రేరి వస్తున్నాను, ఈ ఒక్కసారి నా జీవితం లేదు తండ్రి, మీరు ఆకాశ పక్షులనే పెంచుతున్నారు కదా, నన్ను పెంచండి తండ్రి, నాకు సహాయం చేయండి అయ్యా, నీ మార్గంలో నడుస్తానా, ఇంక నేను వదలనయ్యా, ఈసారి నాతో మాట్లాడే టైంలో అప్పుడు ఇంకా మంచి పడుకొని ఆ మొబైల్ తీసుకొని డాక్టర్ పాల్దని అంకుల్ గారు యూట్యూబ్లో వాక్యం ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నారు. Let all the sins and addictions leave in Jesus' name. పాపములు వ్యసనములు యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let them be free. వారు విడుదల పొందాలి. Bobby, you are free in Jesus' name. యేసు నామములో మీరు విడుదల పొంది ఉన్నారు. God is blessing you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ పరిస్థితి సేమ్ నా విధంగా అనిపిస్తుంది, నాతో మాట్లాడంటే అనిపిస్తుంది. వింటున్నాను, నాలో వాక్యం చెప్తూ ఉంటే నా కళ్ళంబటే వాటర్ కారిపోతూ ఉంది, ఎందుకు అర్థం కావట్లేదు, వాటర్ చేస్తుంది వాటర్. ఇక అప్పుడు దినకరంకలు అయితే ఏమన్నారంటే పాపాలు వ్యసనాలు పాపంతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే విడిపించబోతున్నారు యేసునామం అనేసి, బాబీ నేను ఇప్పుడు విడిపించబోతాను అన్నసరికి నాలో ఉన్న వేదన తక్కువేమేది ఒకేసారి మొత్తం కూడా ఫ్రీ అయిపోయింది. అక్టోబర్ 19, 2024 డాక్టర్ పాల్దని అంకుల్ గారు నా పేరు పెట్టి పిలిచారు. ఆ రోజు నుంచి నా బిజినెస్ చాలా బాగుంది, చాలా అన్ని విధాలుగా నా టీం కూడా చాలా బాగుంది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా బాగుంది, నా టీంను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నేను చాలా సక్సెస్ అయ్యాను. నాకు ఇన్కమ్ పరంగా కూడా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీని సంతోషంగా చూసుకోగలుగుతున్నాను. అలాగే నా గురించి ప్రే చేసిన డాక్టర్ పాల్దని అంకుల్ గారికి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి, జేఎస్ కాల్స్ టీం తరఫున అందరూ కూడా నా నుండి వందనాలు. నా ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని కూడా ఇలాగే చేర్చాలని కోరుకుంటున్నారు. ప్రార్థన చేద్దామా? మీ హృదయాన్ని యేసుక్రీస్తుకు అప్పగిస్తారా? ఒకే క్షణంలో ఉన్న చోటే ప్రార్థన చెయ్యండి. ప్రభువును అడగండి, నాకు మీరు కాపరిగా ఉండండి తండ్రి, నన్ను మేపడానికి ఎవ్వరూ లేరు,
నన్ను నడిపించడానికి ఎవ్వరూ లేరు. నేను వెలివేయబడ్డాను. నేను చెల్లాచెదురైపోయాను. నన్ను మళ్ళీ చేర్చుకోండి. మీరే నాకు సహాయం చేయాలని చెప్పండి. ఇప్పుడు ఆయన మారుస్తారు, రూపాంతరం చెందిస్తారు, కొత్త మార్గాన్ని తెరుస్తారు. తండ్రి, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుమారుణ్ణి, ఆ కుమార్తెను కటాక్షించండి. ఈ సమయంలో మీ రక్తంతో వారిని కడగండి, శుద్ధి చేయండి. కాపరిగా వారి గాయాలన్నింటినీ మాన్పండి. గాయాలన్నింటికీ కట్టుకట్టండి. నయం చేయండి తండ్రి. మనసు గాయం, లేమి వల్ల కలిగిన గాయం, తిరస్కరణ గాయం, కోల్పోయిన వాటి వల్ల కలిగే దుఃఖం, ఆందోళన, భయం, దిగులు, ఈ గాయాలన్నింటినీ మాన్పండి తండ్రి. నయం చెయ్యండి తండ్రి, నయం చెయ్యండి. ఆ కుమారుడికి, ఆ కుమార్తెకు ఒక కొత్త మార్గాన్ని, మీ మార్గాన్ని తెరిచి అనుగ్రహించండి. మీరే ముందు నడవండి. వీరు మీ వెనక రావాలి. నీటిపారుదల గల తోటలోకి తీసుకువెళ్ళండి. ఎండిపోని నీటి ఊట దగ్గరకు తీసుకువెళ్ళండి. పంటను అనుభవించేలా కృపచూపండి. వారి తలలను నూనెతో అభిషేకించండి. శత్రువుల ఎదుట ఒక విందును సిద్ధపరచండి. మేలు, కృప వారిని వెంబడించేలా చేయండి. వారిని జీవింపజేయండి. ఈ కృపను మీరు ప్రసాదించినందుకు వందనాలు. కోట్లాది వందనాలు తండ్రి, కోట్లాది వందనాలు. యేసు నామంలో ఆమేన్. నా ప్రియమైన వారలారా, రెండవదిగా ప్రభువు మిమ్మల్ని మేపుతున్నప్పుడు వెలివేయబడిన ఏ విషయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తాయి? మీ కుటుంబం ఎలా ఉంటుంది? మీరు ఎలా చిత్తురవడాన్ని అనుభవిస్తున్నప్పుడు మీరు ఎలా మళ్ళీ కలిపి పెట్టబడతారు? ఆ భాగ్యం ఎవరికి దక్కుతుంది? మొదట మీ ఇంటి వారికి అది జరుగుతుంది. మీరు ప్రభువును విశ్వసించినట్లయితే మీ ఇంటివారు రక్షించబడతారు. మీరు రక్షించబడతారు. అపోస్తలుల కార్యములు 16:31. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురని ప్రభువు సెలవిస్తున్నారు. మీ ఇంటివారిని ప్రభువు చేర్చుకుంటారు. ఆయన బిడ్డలుగా మారుస్తారు. తండ్రి, ఎవరి ఇంటివారైతే మీ ప్రేమను ఎరుగక ఉన్నారో, పాపంలో ఉన్నారో, దురాశలో ఉన్నారో, కోపానికి, ఆందోళనకు, శిక్షకు పాత్రమైన స్థితిలో ఉన్నారో, ఈ సమయంలో కూడా వారిని కటాక్షించి, మీ కుమారుడు, మీ కుమార్తె తమ్మును తాము అప్పగించుకున్నందున వారి నిమిత్తం ఈ కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి, విడుదల ప్రసాదించండి. నీ బిడ్డలుగా మార్చు తండ్రి, మార్చు తండ్రి, మార్చు. నిన్ను హత్తుకునే హృదయాన్ని ప్రసాదించు. నీ దగ్గరకు వచ్చి నేలపై పడి నమస్కరించి నిన్ను హత్తుకునే హృదయాన్ని ప్రసాదించు. ఈరోజు మారు మనస్సు పొందే కృపను దయచేయి. నేను ఆ తర్వాత వర్ధిల్లేలా చెయ్యి. యేసునామంలో ఆమేన్. నా ప్రియమైన వార్లారా, తర్వాత ఆ తప్పిపోయిన కుమారుడిని చూడండి. అతడు సమస్తాన్ని కోల్పోయాడు. పాపం వల్ల తమ తండ్రి ఇచ్చిన ఆస్తినంతటినీ అతడు ఖర్చు చేసేశాడు. వేశ్యలతోనూ మరియు లోక ఆశలతోనూ తిరుగుతూ సమస్తాన్ని కోల్పోయాడు. పందుల దగ్గర కూర్చునేలా, పందులను మేపే పనిలో చేరి పందులు తినే పొట్టు కూడా దొరకక అతడు అలమటించిపోయాడు. పందులకు వేయి, నువ్వు తినకు అని చెప్పేశాడు. ఆకలి, దిగంబరత్వం, హీనత, అవమానం. చెల్లాచెదరైపోయాడు, వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడే అతడి కళ్ళు తెరుచుకున్నాయి. మా తండ్రి దగ్గర పనివారు ఎంత క్షేమంగా ఉన్నారు. అన్నం, బట్టలు, నివాసం అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళి మా తండ్రిని నన్ను క్షమించమని, నన్ను ఒక పనివానిగా ఉంచుకోమని అడుగుతాను అని అనుకున్నాడు. తిరిగి వచ్చాడు. అతడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి చూశాడు. పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కౌగిలించుకున్నాడు. నా కుమారుడా అని హత్తుకున్నాడు. శ్రేష్టమైన వస్త్రాన్ని ఇచ్చాడు. అధికారపు ఉంగరాన్ని తొడిగాడు. నీకు మళ్ళీ కుమారుడి స్థానం దక్కిందని చెప్పాడు. చెప్పులు ఇచ్చాడు. గౌరవాన్ని ఇచ్చాడు. పెద్ద విందు ఏర్పాటు చేశాడు. పండుగ చేసుకున్నారు. అదేవిధంగా ప్రభువు మీ ఇంట్లో ఉన్న బిడ్డలకు కూడా చేస్తాడు.
మీకు కూడా చేస్తాడు. ఆ కుమారుడిలాగే యేసు దగ్గరకు తిరిగి రండి. సమస్త అధికారాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. సమస్త ఐశ్వర్యాన్ని తిరిగి ఇస్తాడు. నువ్వు కోల్పోయిన ఆస్తి అంతే అని చెప్పి నిన్ను పనివానిగా ఉంచలేదు. అతడిని కుమారుడిగా మార్చాడు. మిమ్మల్ని కూడా అలాగే మారుస్తాడు. ఆ స్థానం నుండి మిమ్మల్ని కిందకు నెట్టడు. మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ వల్ల మీ ఇల్లు, మీ పనిస్థలం ఘనత పొందేలా మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీకు ఉన్నత స్థితిని ఇస్తాడు. కలత చెందకండి. చివరిగా మీ జీవితాన్ని నిర్మిస్తాడు. మీ కుటుంబ జీవితాన్ని నిర్మిస్తాడు. యెషయా 62:4 ప్రకారం, ఇక మీదట నీవు విసర్జింపబడిన దానవు అనబడవు. నీ దేశము పాడైనదనబడవు. నీవు హెప్సీబా అనియు నీ దేశము బ్యూలా అనియు పిలువబడును. యెహోవా నీ యందు ఆనందించుచున్నాడు. నీ దేశం నివాసయోగ్యమవుతుంది. నీ కుటుంబ జీవితం నిర్మించబడుతుంది. వైవాహిక జీవితం ఏర్పడుతుంది. ప్రభువు దానిని చేస్తారు. ఆయన సత్యవంతుడై చేస్తారు. మీ హృదయం కలత చెందనీయకండి. విడిపోయిన కుటుంబం, ఇంకా విడాకులు తీసుకుని వెలివేయబడిన స్థితిలో ఉన్న మీకు ప్రభువు మళ్ళీ మీ జీవితాన్ని నిర్మిస్తారు. ఈరోజే నిర్మిస్తారు. బ్యూలా, హెప్సిబా అని మీరు మళ్ళీ జీవించేలా మీ జీవితాన్ని ఆయన నిర్మిస్తారు. ఇవి లేఖనాల నుండి ప్రభువు చెబుతున్నారు. యేసు నామంలో అది మీకు జరగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అవును ప్రభువా. జీవితం నిర్మించబడాలి, 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 నిర్మించబడాలి. శారీరక అనారోగ్యం వల్ల పనికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. నటరాజన్, ప్రభువు మీ శరీర అవయవాలను స్వస్థపరుస్తున్నారు. మళ్ళీ పనికి వెళ్తారు. యేసయ్యకు వందనాలు. రిచర్డ్, ప్రభువు మీ జీవితాన్ని కూడా నిర్మిస్తున్నారు. డేవిడ్, ప్రభువు మీ జీవితాన్ని నిర్మిస్తున్నారు. శాంతి, సమృద్ధి కలుగుతాయి. కోల్పోయినవన్నీ తిరిగి వస్తున్నాయి. అవును ప్రభువా. వ్యాపారంలో సర్వం కోల్పోయిన వారిని తిరిగి తీసుకురండి, తిరిగి తీసుకురండి. ఆ వ్యాపారాన్ని వర్ధిల్లజేయండి. నీ నామమున ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా, నీ జీవం దిగిరావాలి. ఆశీర్వాద వర్షం కురియాలి. సంపద పెరిగిపోవాలి. వ్యాపారం బాగా పెరగాలి. కొత్తది మొదలెట్టాలి. కొత్త చోట తలుపు తీయండి. కావాల్సిన నిధులు రావాలి. డబ్బు రావాలి. వాణిజ్యపరంగా విజయం సాధించేలా వారి ఉత్పత్తిని ఆశీర్వదించండి. యేసయ్య పేటెంట్ పొంది ఉత్పత్తి జరిగి తయారీ దశకు వెళ్లేందుకు నిధును ఇవ్వండి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ప్రపంచ స్థాయిలో వారిని వృద్ధి చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు రావాలి. భాగ్యం కలుగుగాక. మేలు కలగాలి. యేసునామంలో ఈ ఆశీర్వాదాన్ని వారిపై ఉంచి ప్రార్థిస్తున్నాము. అది నిజమని నిర్ధారించు స్వామి. ఆమెన్. నా ప్రియమైన వార్లారా, కోల్పోయినవన్నీ ప్రభువు నేటి నుండి తిరిగి ఇస్తారు. చెల్లాచెదురైన వారిని ఆయన చేరదీస్తారు. వెలివేయబడిన వారికి సమస్తాన్ని తిరిగి ఇస్తారు. మీ భూమిలో మిమ్మల్ని స్థిరపరుస్తారు. అవమానం పొందిన అదే భూమిలో, అదే చోట మీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తారు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. యేసయ్య, ఈ భాగ్యాన్ని వారికి ప్రసాదించండి. అవమానానికి బదులుగా వారికి రెట్టింపు ఘనత కలుగుగాక. ఆశీర్వదించండి. యేసు నామంలో ఆమెన్. నా ప్రియమైన వారలారా, రాంచీ ప్రార్థనా గోపురం భవనంలో ప్రస్తుతం చాలా మరమ్మత్తు పనులు చేయాల్సి ఉంది. వారు ఇప్పుడు అది చేస్తున్నారు. దానికి మీ సహాయం అవసరం. కార్పెట్లు మారుస్తున్నారు. టెలిఫోన్ ప్రార్థనా గోపురం కొత్తగా నిర్మించబడుతోంది. మరియు ప్రార్థన గోపురం కూడా కొత్తగా నిర్మించబడుతోంది. మరియు ప్రార్థనా యోధులు ఉండే స్థలం కూడా కొత్తగా నిర్మించబడుతోంది. కాబట్టి ఈ టెలిఫోన్ ప్రార్థనా గోపురం ద్వారా మీరు దీవించబడి ఉంటే అందులో ఒక స్టేషన్ను మీరు స్పాన్సర్ చేయవచ్చు. ఒక ప్రార్థన యోధుడిని మీరు ఆదుకోవచ్చు. కాబట్టి దానికోసం మీ కానుకను పంపవచ్చు. మరియు ఆ హాల్లో ఒక ఏసీని స్పాన్సర్ చేయవచ్చు. ఆ విధంగా మీరు మీ కానుకను ఇవ్వవచ్చు.
దీనిని మీరు జీసస్ కాల్స్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరియు దానితో పాటు అక్కడ పని చేయడానికి, సేవ చేయడానికి, పూర్తి సమయం ప్రార్థన, యోధులు, సేవకులు, ప్రసంగం మరియు ప్రార్థన చేసే సువార్తికులు, ప్రార్థనా యోధులు, యోధురాండ్రు అవసరం. మీరు దరఖాస్తు చేసుకోవచ్చును. దానికోసం కూడా జీసస్ కాల్స్ వెబ్సైట్లో ఒక సైట్ ఉంది. మీరిప్పుడు తెరపై చూస్తున్నారు. అందులో చూసి మీరు careers@jesuscalls.లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రార్థన చేసి ప్రభువు నడిపింపు ప్రకారం మేము మిమ్మల్ని చేర్చుకుంటాము. ప్రభువు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించి ఈ నెలలో మీరు సమృద్ధిని అనుభవించేలా చేయునుగాక. నెలకు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది దీవించబడుతున్నారు. ప్రజలకు ఈ దీవెనను అందించడానికి, ఆ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించడానికి, మీ పిల్లలు, మనవలు అనుభవించడానికి మీ వల్ల అయినది చెయ్యండి. ఈ నెలకు కావలసిన అవసరాలను ఆయన తీర్చడం ఖాయం. యేసయ్యా, ఈ నెలకు కావలసిన అన్ని అనుకూలతలను దయచేయండి. వారు ఏ కొరత లేకుండా జీవించేలా చెయ్యండి. డబ్బు రావాలి, వస్తువులు రావాలి, ఆర్డర్లు రావాలి, బలం రావాలి, అభిషేకం రావాలి, చేసేదంతా సఫలం కావాలి. ఈ నెలలో అన్నీ సంపూర్ణంగా తిరిగి వారి జీవితాల్లోకి రావాలి. యేసు నామంలో ఆమేన్.